Nobody can stop this flow. Hallelujah. 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 Praise Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. నమ్మిన వారందరికీ కూడా దేవుడు రక్షిస్తానని చెప్పి నమ్మని వారిని శిక్షిస్తానని చెప్తున్న దేవుడు నమ్మిన వారికి ఎటువంటి పవర్స్ ఉంటాయి, లేకపోతే ఎలా వాళ్ళు కదులుతారు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అని చెప్తున్నారు. నమ్మిన వారి వలన ఈ కార్యాలు కనిపిస్తాయని చెప్తున్నారు. దానికి కావాల్సింది పెద్ద డిగ్రీ కాదండి, దానికి కావాల్సింది నమ్మకం. ఆమేన్. నమ్మకం నమ్మకం కేవలం అక్కడ ఏమి లోపిస్తుంది అంటే అల్ప విశ్వాసం లేదా నమ్మకం లోపిస్తూ విశ్వాసం అల్పంగా ఉంటే ఇదిగో ఇవి సాధ్యపడవేమో. నమ్మకం అనేది ఉన్నది, విశ్వాసం అనేది ఉన్నది, అప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. మరి నాకు ఒక ప్రశ్న ఉంది. చాలా మంది ఆయన మార్గంలోనే ఉన్నాను అనుకుంటూ ముందుకు వెళ్ళిన సమయం నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి కదా. తర్వాత ఆయన తలుపులు వేసేసుకున్న సమయం, అయ్యా మేము నీ నామంలో దయ్యంలోని వెళ్ళగొట్టలేదా, నీ నామంలో అద్భుతాలు సూచక్రియలు చేయలేదా అంటే అప్పుడు ఆయన చెప్తారు మీరెవరో నాకు తెలియదు అని. మరి అదేంటి, ఆయన నమ్మిన కాలమే కదా. మరి అలా జరగడానికి గల కారణం ఏంటి? ఒకటే, మొదట ప్రారంభించినప్పుడు ఆత్మానుసారంగానే ప్రారంభించారేమో ప్రయాణం, కానీ ప్రకృతి సంబంధంగా మారిపోయిన వారి యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు మీరెవరో నాకు తెలియదు అని చెప్తున్న ఒక సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గమ్యం చేరేసరికి మార్గంలో తప్పిపోయానన్న విషయం కూడా తెలియని ఒక దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయిన వారు ఉంటారు అని ప్రభు చెప్పకనే చెప్తున్నారు. గనుక సూచక్రియలను బట్టి మహత్కార్యాలను బట్టి మోసపోయే స్థితిలో కూడా ఆగడానికి వెళ్ళలేదు. కానీ జీవగ్రంథంలో పేరు ఏనాటికి కూడా తుడిపివేయబడకుండా జాగ్రత్త పడటం మంచిది. హల్లెలూయా. సూచక్రియలు మహత్కార్యాలు లేదా దయ్యంలో వెళ్ళిపోవట ఇవన్నీ కూడా అల్టిమేట్ పాయింట్ కాదు. అల్టిమేట్ పాయింట్ ఏంటి? గమ్యం ఏంటి? జీవగ్రంథంలో పేరు. పలకండి మాట. జీవగ్రంథంలో పేరుండుట. పలుకుదామా మాట. జీవగ్రంథంలో పేరుండుట. జీవగ్రంథంలో పేరుండుట. హల్లెలూయా. జీవగ్రంథంలో పేరుండుటయే ముఖ్యం. అదే గమ్యం, అదే అవసరం, అదే మేలైనది. ప్రతి దినం ప్రతి క్షణం నేను ఈ పని చేస్తే నా పేరు ఉంటుందా పోతుందా, నేను ఈ పని చేసి చూడండి. మనం ఏ పని చేసినా సరే పక్కోడు ఏమనుకుంటాడో, ఎదిరింటోళ్ళు ఏమనుకుంటారో, లేదా వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని కదా చేస్తాం. ఇక్కడ నుంచి మన ఆలోచనలో జీవగ్రంథంలో పేరేమవుతుందో అన్న ఆలోచనతో ఒక్కొక్క పని చేద్దాం. నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన కూడా సరి చూసుకోవడానికి నీకు ఏమి ఉండాలి అంటే జీవగ్రంథంలో పేరు. నేను ఈ పని చేస్తే జీవగ్రంథంలో నా పేరు ఉంటుందా, నేను ఈ పని చేస్తే జీవగ్రంథంలో నా పేరు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఆలోచన చేసి ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు చాలా చాలా ప్రమాదాల నుంచి తప్పించుకోవడం సాధ్యమవుతుంది. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందండి.
నాకు తెలియక నేను ఇలా పడిపోయాను అంటే ఆ సమయం దేవుడు అయ్యో తెలియక చేసావా అని అనే పరిస్థితులు ఉండకపోవచ్చు. నాకు తెలియక మోసపోయాను అంటే దేవుడు యాక్సెప్ట్ చెయ్యకపోవచ్చు. మహిమలో ఉన్న కాలమే మోసపోయితే దేవుడు క్షమించలేదు. ఏం చేశారు? ఏదైనా వనంలోంచి వెళ్ళగొట్టారు. అలాంటిది మహిమగల సింహాసనం ఎదురు నుండి రాబోతున్న కొత్త ఆకాశం కొత్త భూమి కోల్పోవడానికి కారణంగా ఏది ఉండకూడదని జాగ్రత్త పడాలి. అందుకే ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. దేవా, జీవగ్రంథంలో పేరే మాకు ముఖ్యం. ఈ లోకంలో పేరేమవుతుందనో లేదా ఈ లోకంలో పేరు సంపాదించుకున్నామని గర్వించో ఏదో ఒక రకంగా మేము పడిపోకుండానట్లుగా ఇదిగో ప్రభా ప్రతి ఏరియాలో మమ్మల్ని అలర్ట్ చేయమని ప్రార్థన చేద్దామా? అది కేవలం మేలుకే. ప్రార్థన అందుకోండి. మహోన్నత పరిశుద్ధుల ప్రభా స్తుతి స్తోత్రములు తండ్రి. అవును రాజాన తండ్రి ప్రభా, జీవగ్రంథంలో మా పేరు ఉండటే ముఖ్యమైన తండ్రి. అదే అవసరం, అదే గమ్యమునైనది ప్రభా. ఆయన ఎల్లప్పుడూ మేమందరము కూడా నా తండ్రి ఈ పని చేస్తే జీవగ్రంథంలో నా పేరు ఉంటుందా అని ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఆయన నా తండ్రి అల్టిమేట్ గా నా తండ్రి ప్రభా జీవగ్రంథంలో నా పేరుకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని సరిచూచుకుంటూ జీవగ్రంథమునే నాయన నా తండ్రి మా ఆలోచనలో పెట్టుకొని నా తండ్రి ప్రభా నాయన మేము ముందుకు కొనసాగుటకు సాయం చేయండి. ఈ రీతిగా మేము వెళ్తుండగా అనేకమైన ప్రమాదాల నుంచి తప్పింపబడి వారమయ్యాము తండ్రి. నాయన మీకు స్తోత్రం. అయ్యో నాకు తెలియకుండా నేను చేశాను అన్నట్టుగా కాకుండా నా తండ్రి ప్రభా మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు నా తండ్రి. నాయన మహిమలో ఉన్నప్పుడే నా తండ్రి ప్రభా ఆదాము అవ్వలను నాయన నా తండ్రి ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టిన దేవుడవు నా తండ్రి ప్రభా. నాయన నా తండ్రి మేము ఆ రీతిగా ఉండకుండానట్లుగాను నాయన నా తండ్రి ప్రభా మాకు విశేషమైన జ్ఞానం అనుగ్రహించండి. మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం. జీవ గ్రంథంలో మా పేర్లు ఉండునట్లుగా మా యొక్క మా ప్రవర్తన అంతటిని మేము కాచుకున్నట్లుగా నా వాక్యానుసారమైన జీవితం జీవించినట్లుగా నా విశేషమైన కృపనిమ్మని వేడుకుంటూ మహిమ గంత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ఒక వచనం చదువుకుందాం రండి. అందరికీ బాగా తెలిసిన వచనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. స్తోత్రం దేవా. హల్లెలూయా. దేవుడట లోకమును ఎంతో ప్రేమించారట. అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు అంటే యేసు ప్రభు. యేసు క్రీస్తు నందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను ఎందుకు అనుగ్రహించెను? ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి నిత్య జీవం ఇవ్వడానికి. అంతే. అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని భూమి మీదకి ఎందుకు అనుగ్రహించారు అంటే కారణం ఒక్కటే, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వానికి నిత్య జీవం ఇవ్వడానికి. పలకండి మాట. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వానికి నిత్య జీవం ఇవ్వడానికి. హల్లెలూయా. ఇప్పుడు చెక్ లిస్ట్ ఏంటో తెలుసా?
ఇప్పుడు చెక్ లిస్ట్ ఏంటో తెలుసా? నేను ఎక్కడైనా ఆయన నమ్మలేకుండా సిచ్యువేషన్ ని నమ్ముతున్నానా? నేను ఎక్కడైనా ఆయన మీద విశ్వాసం పూర్తిగా ఉంచలేకపోతున్నానా? నా జీవితంలో ఆయనను నేను ప్రయారిటీగా పెట్టుకుని విశ్వాసం ఉంచలేకపోతున్నానా? దాని అర్థం నేను నిత్య జీవం వైపు పరిగెట్టట్లేదని. జాగ్రత్తగా గమనించాం. స్తోత్రం. దేవుడు తన వైపు నుంచి ఏం చేయాలో ఆ పని చేసేసారు. తన వైపు నుంచి ఏం చేయాలి? లోకమును ప్రేమిస్తున్నారు కనుక తన అద్వితీయ కుమారుని పంపించాలి. అది అయిపోయింది. మన వైపు నుంచి చేయవలసిన పని ఒకటి ఉంది. నేను అంటాను, ఒక గుంటలో పడి ఉన్న వ్యక్తికి పైనుండి ఉన్న వ్యక్తి చేయవలసిన కార్యం తన చెయ్యో తాడో ఏదో ఒకటి వేయాలి. ఆ పని వేసిన తర్వాత, ఆ పని చేసిన తర్వాత గుంటలో ఉన్న వ్యక్తికి ఒక బాధ్యత ఉంది. ఏంటది? విశ్వాసంతో ఆ తాడు పట్టుకోవాలి. విశ్వాసంతో ఆ తాడు పట్టుకోవాలి. విశ్వాసంతో ఆ చేయి పట్టుకోవాలి. అమ్మయ్య నాకు దొరికిన ఆధారం అనుకుంటూ పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే హృదయంలో ఒక విశ్వాసం కావాలి. విశ్వాసం ఉన్నవాడే పట్టుకోగలడు. ఆమేన్. ఆమేన్. అలా ఈ లోకంలో స్వచ్ఛందంగా ఫ్రీ విల్ తో ఆయనే ఆధారం అనుకుని ఆధారమైన వాణిని పట్టుకోవాలి. ఆయన ఇచ్చిన చేయి పట్టుకోవాలి. ఆయనను పట్టుకోవాలి అంటే ఆయన మీద విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. విశ్వాసం యొక్క లెవెల్ నానాటికి పెరుగుతూ ఉంటుంది. పునాది వేసినప్పుడు విశ్వాసం యొక్క లెవెల్ వేరు, కట్టడం కడుతున్నప్పుడు విశ్వాసం లెవెల్ వేరు. ఒక పాయింట్ లో అవసరమైనంత విశ్వాసం వరం రూపంలో దేవుడిస్తారు. నువ్వు అకాలమందు కూడా విశ్వాసం అనే ఫలం ఫలించు. నీకు కావలసిన వరం అయిన విశ్వాసం దేవుడు అనుగ్రహిస్తారు. ఆమేన్. ఆమేన్. ఆత్మ ఫలములు ఫలించడానికి ఆత్మ వరములు ఇంకా యూజ్ అవ్వాలి తప్ప ఆత్మ వరముల కోసం ఆత్మ ఫలములు లేవు. అవును తండ్రి. వెలుగు ఫలం ఫలించడానికి ఆత్మ వరములు ఉపయోగపడాలి తప్ప ఆత్మ వరముల కోసం వెలుగు ఫలం లేదు. పరిశుద్ధత అనే ఫలం ఫలించడానికి ఆత్మ వరములు ఉపయోగపడాలి తప్ప పరిశుద్ధత అనే ఫలం ఫలించడానికే తప్ప ఆత్మ వరముల కోసం పరిశుద్ధత ఫలం లేదు. ఏది ఎవరి నిమిత్తమో చూడాలి, మేలైన దాన్ని చేపట్టాలి. ఇవన్నీ ఎప్పుడొస్తాయి? ఆయన యందు విశ్వాసం ఉంచి నిజమైన ప్రయాణం చేస్తే వస్తాయి. నమ్మిక ఉంచితే చాలు ఈ సూచక్రియలు జరుగుతాయంటే కారణం ఇవన్నీ దారిలో ఆటలాడుతూ ఆపుతున్నవి గనుక అవన్నీ కూడా బట్టబయలై పటాపంచలైపోతున్న సమయం. అంతే, వాక్యము స్థిరపడడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. మేలైనది వాక్యం స్థిరపడుటయే. చదవండి ఒకసారి. నేను మనం చదువుకున్న వాక్య భాగంలో ఆఖరి మాట చదువుదాం రండి. మార్కు సువార్త 16 ఆఖరి వచనం 20వ వచనం 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం. హలో 20 నాన్న లాస్ట్.
మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించుడి. ప్రభువు వారికి సహాయకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము వలన సూచక్రియలు స్థిరపడలా. హలో, సూచక్రియల వలన వాక్యము స్థిరపడింది. హృదయం లోపలికి వాక్యము చేరాల. చీకటి కలిగిన ప్రతి స్థలమును వెలిగిస్తున్న వాక్యం స్థిరపడడం కోసం దేవుడు సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేపించారు, అద్భుత కార్యాలు చేశారు. అవన్నీ కూడా ఏవో సూచిస్తూ నీలో విశ్వాసాన్ని పెంచుతూ వాక్యమును స్థిరపరిచేటట్టు చేయాలి నాన్న. హల్లెలూయా. నువ్వు బ్రతుకుతున్నది వాక్యం కోసం, సూచక్రియల కోసం కాదు. నువ్వు వాక్యం కోసం బ్రతుకు, సూచక్రియలు వాటి వెంట వస్తాయి. ఎందుకు? అవతల వ్యక్తిలో గాని నా హృదయంలో గాని వాక్యం స్థిరపడాలి గనుక. వాక్యము స్థిరపడడానికి దేవుడు ఏమైనా ఎలా చేస్తారండి. హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచడానికి నీ ఎదుట ఎన్ని కార్యాలు చేయాలో అన్ని చేస్తూనే ఉన్నారు. ఆనాడు యూదులు అడుగుతున్నారు, నీ వలన మేము సూచక్రియ చూడాలనుకుంటున్నామట. ఒకటే చెప్పారు, ఈ వ్యభిచార తరానికి యోనా గురించిన సూచన తప్ప ఇంకోటి లేదు. నీకు వాక్యం స్థిరపడకుండా నువ్వు సూచక్రియ అడుక్కుంటావు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి, నమ్మిన వారి వలన ఈ అద్భుతాలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? కారణం ఏంటి? వాక్యము స్థిరపడుతున్న మార్గం గనుక. నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టి సూచక్రియల వెంట వెళితే డైవర్షన్ లోకి వెళ్ళిపోతావు. ఆఖరి దినమున్న తలుపులు మూయబడి నీ కొరకు తెరవబడవు. ప్రభా, నీ నామంలో మేము ఇవన్నీ చేసాము కదా అంటే ప్రభు అంటారు, వాక్యం ఏది? వాక్యంతో నీకు సంబంధం లేనప్పుడు నీతో కూడా నాకు సంబంధం లేదు. నీ పేరేంటో నాకు తెలీదు. నా అరచేతిలో నీ పేరు రాసుకున్నాను, చెక్కుకున్నాను. నేను కార్చిన రక్తంలో ఆ రక్తం రావడానికి కారణమైన మేకులు గుచ్చేటప్పుడే నీ పేరు నా జ్ఞాపకం ఉంది. కానీ నీకు నేను జ్ఞాపకం లేనే, నీకు నా యందు విశ్వాసం లేదే, నీకు వాక్యం ముఖ్యంగా లేదే, నీకు వేరేవన్నీ ప్రయారిటీలోకి ఉన్నాయే. అప్పుడు నాకు కూడా నువ్వెవరో తెలీదు అంటారు దేవుడు. ఇప్పుడు అపవాది తంత్రం ఏంటో తెలుసా? జీవ గ్రంథంలో నుండి నీ పేరు తుడిపివేయాలని వాడు ప్లాన్ చేశాడు బిడ్డ. వాడికి కావాల్సింది ఒక్కటే, వాడు మోసం చేస్తున్నది ఒక్కదాని కొరకే, దేవుని నుంచి దూరం చేయడానికి మాత్రమేనండి. అపవాది మోసం ఏంటి? దేవుని నుంచి దూరం చేయడం మాత్రమే. దాని కొరకు నీకు అధికంగా ఈ లోక మహిమ ఇవ్వచ్చు, లేదా నీ దగ్గర ఉన్న మహిమ తీసివేయచ్చు. వాడు ఏ అస్త్రమైనా వాడతాడు. నీకు కష్టం కలిగించచ్చు, లేదా సుఖం కలిగించచ్చు. అన్ని ప్రయత్నాలు చేస్తాడు. చేసి
ఏదో ఒక రకంగా తోకతో నక్షత్రాలను పడవేయాలన్నదే వాడి ప్లాన్. ఎందుకు ఎందుకు జీవగ్రంథంలో నుండి పేర్లు తుడిపివేయనట్టుగా వాడు తిరుగుతున్నాడు నానా. వాడు జీవగ్రంథంలోకి ఎంటర్ అవ్వలేడు, కానీ నిన్ను ప్రేరేపించగలడు. ఆలోచన ద్వారా ప్రేరేపించగలడు. అందుకే కీర్తనలో మొట్టమొదటి మాటే దుష్టుడి ఆలోచన చొప్పున నడవక. నువ్వు మాట వింటున్నప్పుడే దుష్టుడు ఎవడో గుర్తుపట్టాలి. దుష్టుని వద్ద నుండి ఒక మాట బయలుదేరి వస్తుందా, నీ చెవులకి అడ్డు గడియలు పెట్టుకో. నీ ఇంటికి తాళం నువ్వేసుకోవాలి, పక్కింటోడు వచ్చేస్తాడా? ఎవరింటికి వారు తాళం వేసుకోవాలి. పలకండమ్మా మాట. ఎవరింటికి వాళ్ళు ఎవరింటికి వాళ్ళు తాళం వేసుకోవాలి. ఎవరింటికి వాళ్ళు తాళం వేసుకోవాలి. ఎవరో వచ్చి ఎవరు తాళం వెయ్యరు కదా. నీ ఇంటికి నువ్వు భద్రపరచుకోవాలి. ఆ శ్రద్ధ మనకు ఉండాలి. వాక్యము స్థిరపడకుండా ఏ తంత్రము వచ్చినా గుర్తుపట్టాలి. వాక్యము స్థిరపడకుండా అది ఏ తంత్రమైనా సరే గుర్తుపట్టు. అట్టి కృప దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందామా? దేవుడు ఆల్రెడీ అనుగ్రహించారు కనుకనే ఈ వాక్యం మన చెవులకు వినబడుతుంది. అవును తండ్రి. కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈరోజు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎవరు కూడా వెంతిరగద్దు. ఒకటే ఆశ, వాక్యం స్థిరపడాలి, నా జీవితంలో వాక్యం స్థిరపడాలి అని ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒక్కరు ప్రార్థన అందుకోండి. మనం ఇంకొక మాట చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. హల్లెలూయా. మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రభా, స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రములు తండ్రి. నాయన నా జీవితంలో వాక్యము స్థిరపడాలి ప్రభా. వాక్యము స్థిరపరచబడకుండా ఉండే ఏ అపవాది తంత్రమునైనను గుర్తుపట్టేటువంటి విశేషమైన కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. వాక్యము స్థిరపరచబడటకున తండ్రి సూచక క్రియలు జరిగినట్లుగా మీరు కృప చూపిస్తున్నారు. ఆ రీతిలో సూచక క్రియల వెంబడి వెళ్లకుండా నాయన వాక్యము కోసమే బ్రతికేటువంటి వారై మేమందరం ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. జీవ గ్రంథంలో పేరు తడిపి వేయటకు అపవాది చేస్తున్న ప్రతి తంత్రమును లయపరిచి నాయన ప్రభా, మేము వాడు చెప్తున్నప్పుడే నా తండ్రి ప్రభా, వాడి ఆలోచన మాట వింటున్నప్పుడే వాడి ఆలోచన గుర్తుపట్టేటువంటి వారుగా, మా ఇంటికి మేమే తాళములు వేసుకునేటువంటి వారుగా నా తండ్రి ప్రభా, చెవులకు అడ్డు గడియలు పెట్టుకుని నా తండ్రి మా ఇంటిని మేము భద్రం చేసుకునేటువంటి వారుగా మేము ఉండుటకు కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. అల్టిమేట్ గా నా తండ్రి ప్రభా, మా జీవితంలో నాయన వాక్యము స్థిరపరచబడుటకు మీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీకు వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. స్మిత అక్క సారీ మ్యూట్ లో పెట్టా. సారీ. దేవుడట వాక్యమును ఫస్ట్ ప్లేస్ లో పెట్టారట. చెప్పండి, దేవుడు ఎవరిని ఫస్ట్ ప్లేస్ లో పెట్టారండి? దేవుడు వాక్యమును ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు. ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు. ఈ రోజు దేవుణ్ణి ప్రేమిస్తున్న మనకు కూడా వాక్యం ఫస్ట్ ప్లేస్ లోకి రావాలి. హల్లెలూయా. నువ్వు ఏం చేసినా వాక్యమును బట్టి చేయాలి.
నువ్వేం చేసినా వాక్యం కొరకు చెయ్యాలి. చూడండి, మనం చదువుకునే రోజులో మనం కొన్నిసార్లు నేర్చుకుంటాం, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనుకుంటూ నేర్చుకున్నాం కదా, ఆఫ్ ద పీపుల్. అలా బై ద వర్డ్, ఫర్ ద వర్డ్, ఆఫ్ ద వర్డ్ అలా మారాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఏం చేసినా త్రూ వర్డ్, ఏం చేసినా ఫర్ వర్డ్, ఏం చేసినా బై వర్డ్, ఇలాంటి జీవితం రావాలి. ఆమేన్. 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 ఎందుకంటే దేవుడు వాక్యమును హెచ్చించారు. దేవుడు వాక్యమును ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు. మన జీవితాల్లో కూడా వాక్యం ఫస్ట్ ప్లేస్ ఎప్పుడైతే వెళ్తుందో, ప్రయారిటీ లిస్ట్ లో కావచ్చు, రన్నింగ్ లిస్ట్ లో కావచ్చు, నడిపించే లిస్ట్ లో కావచ్చు, గమ్యం లిస్ట్ లో కావచ్చు, ఎవ్రీ ఏరియాలో ఫస్ట్ ప్లేస్ వాక్యం. చదువుకునే రోజుల్లో లైన్ గా నించున్న తర్వాత పొట్టిగా ఎవరున్నారో వాళ్ళని ఫస్ట్ లో పెట్టి, ఇంకా ప్రతి దానికి వాళ్ళదే ఫస్ట్ పేరు ఉంటుందండి. ఎలా? అటెండెన్స్ వాళ్ళదే ఫస్ట్ నేమ్, లేదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో గనక ఫస్ట్ పేరు పెట్టారనుకోండి అటెండెన్స్ తీసుకునేటప్పుడు, పన్నులకైనా వాళ్ళదే ఫస్ట్ ప్లేస్, హాల్ టికెట్ ఇవ్వడానికైనా వాళ్ళదే ఫస్ట్ ప్లేస్. అవునా? చెప్పండి, అవునా కదా? అవును. ఒక సీక్వెన్స్ లో చాలా చాలా ఉన్నప్పుడు ఎలాగైనా సరే ఒక సీక్వెన్స్ లో పెట్టేటప్పుడు ఒక లిస్ట్ ఎలాగైనా తయారవుతుంది. అదే రీతిగా మనుషుల హృదయంలో ఉండే ప్రతి ఆలోచన కూడా ఒక లిస్ట్ అవుట్ చేస్తే ఫస్ట్ ప్లేస్ కి వాక్యం వచ్చేయాలి. మనిషిని గోల్స్ లిస్ట్ అవుట్ చేస్తే ఫస్ట్ గోల్, ఫస్ట్ లిస్ట్ లో వాక్యం ప్రయారిటీగా ఉండాలి. అలా ఎవ్రీ ఏరియాలో వాక్యం స్థిరపడిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఒక్క నిమిషం వాక్యం ఫస్ట్ ప్లేస్ కాకుండా కొంచెం అటు ఇటు లూజ్ అయ్యిందా అంతే, మన అపవాది చేతికి దొరికిపోయినట్టే. గుర్తుపట్టండి, వాడు డైరెక్ట్ గా వచ్చి నీ హృదయంలో వాడు పని చేయలేడు. నువ్వు వాక్యం గ్రహించకపోతేనే వాడు దాన్ని ఎత్తుకెళ్ళగలడు. నువ్వు వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతేనే నీ జీవితాన్ని వాడు ఏమైనా చేయగలడు. కానీ నువ్వు వాక్యమునకు ఇంపార్టెన్స్ ఇచ్చినంత కాలం వాడు నేను తాకలేడు బిడ్డ. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? వాడి తోకకు అందకుండా బ్రతకడం ఎలా. ఈరోజు దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారు? వాని తోకకి దొరకకుండా ఎలా బ్రతకాలి. తోకకు అందకుండా ఎలా బ్రతకాలి. దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారో తెలుసా? వాని తోకకి దొరకకుండా, వాడి తోకతో నిన్ను పట్టుకోవాలని వచ్చినప్పుడు ఆ తోకని పట్టుకుని ఎలా ఆడాలో దేవుడు నేర్పిస్తున్నారు. మోషే మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తోక పట్టుకొని ఎలా పట్టుకోవాలో పాముని దేవుడు నేర్పించారండి. నువ్వు తోక పట్టుకో అనగానే ఆ తోక ఏమైంది? దేవుని కర్ర. కర్ర అయిపోయింది. దేవుని కర్ర అయిపోయింది. దేవుని కర్ర అంటే దేన్నైనా సరే వాక్యం స్థిరపడ్డానికి దేవుడు వాడగలరు. అన్నిటినీ నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు నానా.
చిన్న పిల్లలకి మనం స్టవ్ దగ్గరికి పంపించాం, ఎందుకు? దాంతో సరిగా హ్యాండిల్ చేయడం వాళ్ళకి రాదని. కానీ పెద్దవారు అయినప్పుడు మనం వాళ్ళకి విడిచిపెడతాం, చెప్తాం, వదులుతాం. ఎందుకు? వారు సరిగా హ్యాండిల్ చేయగలరు కనుక. అలా దేవుడు తన బిడ్డల్ని భూమి మీదకి పంపిస్తున్న కాలమే ఇదిగో, సర్వలోకమునకు సర్వ సృష్టికి వెళ్ళండి అని చెప్పి పంపిస్తున్న కాలం. సువార్తను ప్రకటిస్తున్న సమయం. వాక్యము స్థిరపడాలి. హలో, నువ్వు సెటిల్ అవడానికి కాదు, వాక్యం సెటిల్ అవడానికి. వాక్యం ప్రకటించుటనికి ప్రొఫెషన్ కాదు. హలో, స్థిరపడాల్సింది నువ్వు కాదు, వాక్యం. పలకండి అన్నమాట, వాక్యం స్థిరపడాలండి. వాక్యం స్థిరపడాలి. స్థిరపడాలి. వాక్యం స్థిరపడాలి. వాక్యం స్థిరపడడం కోసం దేవుడు ఏమైనా చేస్తారు. ఆకాశంలో సూచక్రియలా చూపిస్తారు, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాలా చేస్తారు, ఏది కావాలన్నా చేస్తారు. కానీ ముఖ్యంగా వాక్యం అక్కడ స్థిరపడాలి. దట్స్ ఆల్. ఎందుకండి యేసుప్రభు పుట్టిన కాలంలో ప్రవక్తలు పలికినది నెరవేర్చబడినట్లు ఇలాగు జరిగెను. ఏంట మాట ఏంటి అసలు? ఏంటి అసలు ఆ మాట ఏంటి? అప్పుడెప్పుడో ప్రవక్త పలికారని ఇప్పుడు కాలచక్రాన్ని తిప్పుతున్నారా దేవుడు? అంటే ఏం స్థిరపడుతుంది? వాక్యం. అండ్ ప్రతి ప్రవచనం గురించి వాక్యమే చెప్తున్న మాట. మనుష్యేచ్ఛల వలన గాని, చూడండి ఒక్కసారి ఆ మాట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆ 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 20-21 వచనాలు. అధ్యాయం మొదటి అధ్యాయం 20-21. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. రెండో పత్రిక తల్లి, 2వ పత్రిక మొదటి అధ్యాయం. 2వ పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన ప్రవచనం పరిశుద్ధాత్ముని ప్రేరేపణ వలన పలకబడింది గనుక అది జరగడం కోసం, ఆ వాక్యం స్థిరపడడం కోసం, ఆ ప్రవచనం జరగడం కోసం, నెరవేర్చబడడం కోసం దేవుడు మొత్తం అన్నిటినీ కూడా మారుస్తారు. అంటే వాక్యం స్థిరపడడానికి దేవుడిస్తున్న ప్రయారిటీ చూసారా? వాక్యం స్థిరపడడం అంటే ఎంత ముఖ్యమో చూపించాలని ఆశపడుతున్నాను. రండి మత్తయి సువార్తకే వెళ్దాం. 2వ అధ్యాయం
మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం చదువురా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలియా ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నజరేయుడు అనబడ్డాడని వాళ్ళ ఇచ్చ వలన ప్రవక్తలు పలకలేదు, పరిశుద్ధాత్మని ప్రేరేపణ వలన వాళ్ళు పలికారు. ఆ మాట నెరవేర్చబడినట్లుగా దేవుడు కళలు కూడా ఇచ్చారండి. అవును ప్రభు. అంటే వాక్యం స్థిరపడడం కోసం దేవుడు వాళ్ళని నడిపించడానికి కళలు కూడా ఇచ్చారు. ఇంకొంచెం ముందుకు రండి, 15వ వచనం చదువురా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. ఐగుప్తులో నుండి నా కుమారుని తెచ్చుకుని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. ఆమేన్. అంటే ప్రవక్త ద్వారా ప్రభు మా సెలవిచ్చిన మాట నెరవేర్చబడడానికి వారు ఐగుప్తులో ఉండినారట. ఎవరున్నారండి? యేసు ప్రభుని తోడుకొని వెళ్ళి యోసేపు మరియమ్మలు అక్కడ ఉన్నారట. ఏ మాట ప్రకారం? ప్రవక్త పలికిన మాట ప్రకారం. 18వ వచనం చదువురా. 18. మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. వారు లేనందున ఓదార్పు పొందనొల్లని అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. చూసారా ఏమని? రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ఎప్పుడు పలికారు? ఇర్మియా తన కాలంలో తన కొరకే మాట్లాడుతున్నట్టుగా పలికాడు. రాహేలు అని చెప్తున్న టైం ఇశ్రాయేలును ఉద్దేశించి పలుకుతున్న మాటలు. ఆ కాలంలో వింటున్నప్పుడు ఇది ఈ కాలం కొరకే అనిపించినాయి, కానీ అవి ప్రవచనాలు. అండ్ అవి నెరవేర్చబడినట్లుగా ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పలకబడినది నెరవేర్చబడినట్లుగా వాక్యము నెరవేరెను అన్నమాట. చూస్తున్నారా? వాక్యము స్థిరపడడం అంటే ఏంటో తెలుసా? వాక్యపు నెరవేర్పు. నీలో వాక్యం ఎప్పుడైతే స్థిరపడుతుందో అది నెరవేర్చబడుతుంది. ఆమేన్. 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 జీవ గ్రంథంలో నుండి పేర్లు ఎంత మాత్రము తుడిపి పెట్టబడకుండా ఉండాలి అంటే ఫస్ట్ ప్రయారిటీ మనం వాక్యానికి ఇవ్వాలి. ఆ వాక్యం నెరవేర్చబడుతున్నప్పుడు ఆ ఆనందంతో గంతులు వేయమ్మా. వాక్యంలో నీ ఆనందం పెట్టుకో. ఇంకా ఎందులో నీ ఆనందం, నీ సంతోషం లేదని ఒక పాకానికి రా, డిసైడ్ అవ్వు. నా సంతోషం వేరే దాంట్లో ఉంది, నా సాటిస్ఫాక్షన్ వేరే దాంట్లో ఉంది. నో, అవన్నీ నిన్ను సిగ్గుపరుస్తాయి. వాక్యం కొరకు బ్రతుకు, వాక్యం నీ కొరకు నిన్ను నిలబెడుతుంది. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్.